హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ప్రభాస్ అభిమానులకి రాబోయే 3 సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతానికి కల్కి సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అయితే కల్కి సినిమాలో ఓవర్ రెన్యురేషన్ కారణంగా దీపికని దాదాపు 30 కోట్లు అడగడంతో అండ్ 8 గంటలు మాత్రమే పనిచేస్తాను, మళ్ళీ నేను పనిచేయడం అనని అస్సలు జరగదు అని చెప్పిన విషయానికి చాలా వివాదంగా మారింది అయితే సినిమా ఇండస్ట్రీలో. అయితే ప్రస్తుతానికి కల్కి 2లో దీపికని తప్పించి సాయి పల్లవికి ఆ పాత్ర ఇస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేసి దానికి సంబంధించినటువంటి ఫోటోషూట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు కమల్ హాసన్ గారికి, అమితాబ్ బచ్చన్ గారికి సంబంధించిన సందర్భంలో ఉన్నటువంటి సీన్స్ అన్ని షూట్ చేస్తున్నారు. అయితే 2027లో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ రానుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మాత్రం ఇంతవరకు తెలియదు. అయితే రెండో సినిమాకి సంబంధించిన విషయం అయితే ఇక్కడ రాజాసాబ్ 2కి సంబంధించిన విషయం అని చెప్పుకోవచ్చు. మారుతి గారు దాదాపు 300 కోట్లతో ఈ సినిమాను తీశారు తొలి భాగానికి. అయితే రెండో భాగానికి మాత్రం 3 విభిన్నమైన పాత్రల్లో ప్రభాస్ కనబడబోతున్నాడని, అయితే దీనికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చేస్తున్న సంగతి చెప్తున్నారు. అయితే మొదటి భాగానికి సంబంధించి చాలామంది అభిమానులకు నిరాశపరిచినటువంటి ప్రతి సన్నివేశాన్ని ఈ రెండో భాగంలో ఎక్కడ కూడా మళ్ళీ ఆ విషయాన్ని చేర్చకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు మారుతి గారు. ఇక మూడో విషయానికి వస్తే, మూడో చిత్రానికి వస్తే స్పిరిట్ అని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారు తొలిసారిగా ప్రభాస్తో కలిసి నటించబోతున్నారని ఈ విషయం సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రస్తుతానికి తృప్తి డింపి ఈ చిత్రానికి హీరోయిన్గా చేయబోతుందని, అయితే అభిమానులు ఎప్పుడు కూడా ప్రభాస్ని ఇలా చూడలేదని, ఒక రగ్గడ్ పోలీస్ ఆఫీసర్గా ఈ సినిమాలో ప్రభాస్ని చూపించబోతున్నానని, ప్రస్తుతానికి ఈ సినిమాలో ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా అప్డేట్ పరంగా నేను చెప్తే అభిమానులు ఓవర్ ఎక్సైట్ అవుతారని కారణంగా నేను ఎన్నో విషయాలు దాస్తున్నానని, నిజంగా ఒక మంచి థ్రిల్ ఇవ్వబోతున్నానని ప్రస్తుతానికి దర్శకుడు ట్విట్టర్లో చెప్పాడు సందీప్ రెడ్డి వంగ గారు. మరి చూడాలి నిజంగా స్పిరిట్ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ అన్ని మీకు నచ్చాయని భావిస్తాను. బాయ్.